కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అచ్చంపేట మండల పార్టీ అధ్యక్షుడు దొడ్ల నరసయ్య యాదవ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ అత్యంత అసహ్యంగా మాట్లాడారు. మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం, సంస్కారం ఇదేనా? కేటీఆర్, మీ ఆడపడుచులంతా బ్రేక్ డాన్సులు చేస్తున్నారా? ఆడవాళ్లంటే మీకు గౌరవం లేదా? మహిళల పట్ల కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. బేషరతుగా కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామనాథం, అచ్చంపేట టౌన్ అధ్యక్షులు రఘురాం, ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, ఐఎన్టీయూసీ అచ్చంపేట పట్టణ అధ్యక్షులు ఎండి గౌస్ పాషా, టౌన్ బీసీసీఎల్ అధ్యక్షులు తిరుపతయ్య గౌడ్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముత్యాల, కపిలవాయి శేఖర్, రాములు, అశోక్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. లేడీస్ బస్సులో డ్యాన్సులు చేయడానికైనా విలేజ్లకు చేయడానికైనా అని చెప్పి అవహేళన చేసి మాట్లాడిన కేటీఆర్కు బుద్ధి చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మీ చేతగాంతనానికి ఇవి ఏమి చేయలేక, ఒప్పుకున్నా చేయలేక, మొత్తం మోసపూరితమైన మాటలు చెప్పినందుకు చెప్పుతాడు కొట్టాడు బుద్ధి చెప్పిండ్రు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వచ్చినందుకు చూస్తున్నా, అది సిగ్గానే ఉంచుకొని కొంచెం మాట్లాడాలి. జగన్ కూడా ఒక లేడీసే కదా, ఒక లేడీసే కదా, వాళ్ళని డ్యాన్స్ చేయడానికి మాత్రం వారు తెలుసు. సిగ్గుండాలి కేటీఆర్కి కొంచెంగా పోతే కొంచెమైనా సిగ్గు తప్పి మాట్లాడకండి. ఇంకా పడిపోతుంది పార్టీ, ఇంకా ఎంత మాట్లాడితే అంత పడిపోతుంది. కాబట్టి ఏమి తోయక, ఏమి తెలియక అవాకులు చవాకులు తేలుతూ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీద పునరుద్ధరణ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు మళ్ళీ కూడా బుద్ధి చెప్తారు. స్థానిక ఎన్నికలలో మీకు కన్ను కాల్చి వాత పెడతారు. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి కేటీఆర్.